సత్యముతో మాత్రమే అది దేవునికి అంగీకార యోగ్యమైన ఆరాధన అవుతుందని కూడా నేను చెప్పాను. దేవుని వాక్యం చెప్పేదే నేను చెప్పగలను. దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ యాడ్ ఆర్ డిలీట్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. గాడ్స్ ఎక్స్ప్రెస్లీ రివీల్డ్ ట్రూత్. దేవుడు బయలుపరిచిన సత్యానికి మనం ఏమీ కలపలేము. ఏవి అందులో నుండి మనకి ఇష్టమైన వాటిని ఎన్నుకొని అవి మనకి ఇష్టం కాదనిపించే కష్టతరం అనిపించిన వాటిని మనము మన ఇష్టానుసారం చొప్పున మనకు ఇష్టం కాని వాటి అన్నింటినీ తొలగించడానికి ఆ స్వేచ్ఛ మనకు లేదు. అయితే దేవుడు సృజించిన విధానం ఆదికాండంలో చూస్తున్నాము. మానవుని యొక్క పతనము, అపవాది యొక్క శోధనను బట్టి హవ్వ శోధించబడి మోసగింపబడి అపరాధములో పడింది. తనతో పాటు తన భర్తకు ఆ ఫలం ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. ఇరువురు కలిసి దేవుని దృష్టిలో అవిధేయులై పాపంలో పడ్డారు. అందువల్ల దేవుని యొక్క మహిమను వారు కోల్పోయారు. అయితే దేవుడు తిరిగి ఆ మహిమను కోల్పోయిన ఆ మహిమను తిరిగి మానవునికి అనుగ్రహించడానికి ఒక గొప్ప రక్షణ ప్రణాళిక గాడ్ మేడ్ ఏ ప్లాన్. ఆయన కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఏకరీతిగా ఉన్నాయి. హీ సీస్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఎనీథింగ్ ఎవర్ హ్యాపెన్స్. ఏదైనా సంభవించడానికి మునిపే దాన్ని ఎరిగినవాడు, చూసినవాడు. కనుక భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు కన్యక గర్భము ద్వారా లోకములో మనుషుడిగా అవతరించాలని, పాపరహితమైన జీవితము జీవించాలని, తండ్రి అయిన దేవునికి అంగీకార యోగ్యమైన బలి అర్పణను అర్పించటానికి తన ప్రియకుమారుని యొక్క రక్తము తండ్రి అయిన దేవుడు వధ్యస్థలములు అంటే వధించబడే వెలివేయబడిన అంటే ఊరికి వెలుపట, గవిని వెలుపట అంటాము. చాలా ఇట్స్ ఎ వెరీ డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్. గవిని వెలుపట, యెరూషలేము గవిని వెలుపట గొల్గొతా స్థలములు అంటే గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ ఇన్ రివీలింగ్ ద ట్రూత్. ఎవ్రీబడి, not just then but even today till the end of the age, ఈ యొక్క సమాప్తి వరకు ఎవరెవరైతే భూమి మీద పుడతారో, పుట్టిన ప్రతి ఒక్కరూ రక్షణ పొందడానికి అవసరమైన ప్రతి ప్రిసైజ్ అంటే ప్రతి సంక్షిప్తమైన విషయాన్ని దేవుడు చాలా ఎలాబొరేట్గా బయలుపరిచారు. పరిశుద్ధ లేఖనం ఏ చిన్న భాగాన్ని కూడా మిస్ కాదు. సో యేసు ప్రభు వారు ఇరువురు దొంగల మధ్యలో రోము ప్రభుత్వం యొక్క అధికారం క్రింద పొంతి పిలాతు అధికారం, రోము ప్రభుత్వ ప్రతినిధి గవర్నర్. యేసయ్య శ్రమపడి పాటి పెట్టబడి తిరిగి లేచారు. హల్లెలూయా. ఆయన చనిపోవలసిన అవసరతే లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ మనుషుల ఎడల ఆయన కలిగిన వాస్తవికమైనటువంటి ఆ ప్రేమను రుజువుపరచడానికి దేవుడు తన ప్రియకుమారుడు మన స్థానంలో మనకు బదులుగా ఇన్ అవర్ ప్లేస్ అండ్ ఇన్ అవర్ స్టేట్ జీసస్ డైడ్. ఆర్ వెరీ వికెడ్, అన్జస్ట్, అదే అన్యాయమునకు తీర్పునకు గురై ఆయన వదకు తేబడిన గొర్రెవలే మౌనము దాల్చాడు. He kept quiet. ఆయన నోరు తెరిస్తే ఇంకా మనకు రక్షణ లేదు. యావత్తు మానవాళికి విమోచన లేదు. మనుష్య జాతికి పాప క్షమాపణ లేదు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము వల్లనే మానవాళి మొత్తానికి విమోచనయు నిరీక్షణయు మరణంలో నుండి జీవములోనికి దాటే అవకాశమును దేవుడు కలిగించేశాడు. అందువల్ల ఈ రోజున ఆదికాండముతో నేను ప్రారంభం చేసి
ఈ యొక్క విషయాలు తెలియజేస్తున్నారు. 3వ అధ్యాయము 15వ వచనంలో ఝాన్సీ చదవమ్మ ఒకసారి. ఝాన్సీ కానీ, జ్యోతి కానీ, రాణి కానీ ఎవరో ఒకరు చదవండి, లేదంటే బాబురావు కానీ, మనీష్ కానీ చదవచ్చు ప్లీజ్. 3:15. మరియు మరియు నీ సంతానమునకును ఆమె సాతానుడితో దేవుడు చెప్తున్నాడు. నీ సంతానము అంటే సర్ప సంతానం, ఆ స్త్రీ సంతానం అంటే మనమందరము ఏ సంతానం అని మనం ఆలోచన చేసినప్పుడు మనం ఏ సంతానం చెప్పండి? మనము మన తల్లిదండ్రులకు జన్మించాం, అమ్మా నాన్న. యేసు ప్రభు వారికి కేవలము ఆమె కన్యక అయిన మరియ గర్భంలో ఆయన పురుష ప్రమేయము లేకుండా కేవలము దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మహిమ ప్రభావములు ఆమెను ఆవరించి ఉండగా దేవుని సంకల్పం చొప్పున ఆమె గర్భవతి అయి ఆశ్చర్యకరముగా కుమారుడైన క్రీస్తు జన్మించడానికి మానవుని ప్రమేయం లేకుండా ప్రభు జన్మించారు. పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. ద థింగ్ దట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ వెల్, మరి అర్థం కానిది, గ్రహించుకోవడానికి ఇష్టపడనిది, చర్చించడానికి కూడా ఆసక్తి చూపని అంశం ఏదైనా ఉన్నదంటే ఏదైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి లేకుండా కేవలము కన్యక, ఆమెకు పెళ్లి కాలేదు, ఆమె గర్భాన జన్మించడం ఏంటనే ఒక మైండ్ వారికి ఉన్న ఆలోచన అంతవరకే పరిమితం చేసుకున్నారు. దేవుని అనాది కాల సంకల్పం చొప్పున దేవుని అనంతమైన శక్తి ప్రకారం దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవుడు మనుష్య జాతి యావత్తును ఆయన ప్రేమించారు కనుకనే దేవుడు లోకమును, ఎవరినైనా ప్రేమించింది? లోకమును ప్రేమించారు. లోకంలో ఏమున్నాయి మనం అనుకోవచ్చు, చెట్టు పుట్ట పశువు పక్షి, అవి కాదు లోకం. అవన్నీ లోకంలో ఉన్నప్పటికీ కూడా మానవుడు లేకుండా యావత్తు సృష్టికి ఏమి ప్రయోజనమే లేదు. దేవుడు మానవుణ్ణి ఒక ఏలికగా, గాడ్ మేడ్ హిమ్ ద క్రౌన్ ఆఫ్ హిస్ క్రియేషన్, తన సృష్టి యావత్తుకు కిరీటముగా నరుణ్ణి అధిపతిగా నియమించాడు. అందుకనే అనేక రెట్లు శక్తివంతమైన జంతువు జాలము, ఆ సముద్ర అగాధాలు అసలు ఎవరైనా వెళ్ళగలరా? మానవుడు వెళ్తున్నాడు దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున. ఇలా మానవుడు దేవుని జ్ఞానమును ఉనికి పుచ్చుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదం చొప్పున కలుగు చేసిన అనుగ్రహము వల్ల మనుషుడు అన్నిట్లో కూడా తన ఆధిపత్యాన్ని నెరవేరుస్తున్నాడు. అది దేవునిచ్చిన ఆయన ఉచిత కృప, ఆయన బహుమానం, ఆశీర్వాదం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పుకుంటూ పోతే దేవుడు స్త్రీకిని సర్పానికి ఇరువురితో మాట్లాడాడు. సర్పంతో చెప్పాడు, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును నేను వైరము కలుగు చేస్తాను, అది నిన్ను తన మీద కొట్టును, నీవు దానిని. సాతానుడేమో సర్పం కదా, వాడు యేసు ప్రభు వారి పాదాలకు ఏం చేశాడు? మేకులు వేసి ఆ శిలువలో ఆయన్ని హింసించాలని వాడు చేశాడు. మళ్ళా కిరీటం వచ్చింది. ఇవన్నీ కూడా పాపానికి దేవుడు చేస్తున్న ప్రాయశ్చిత్తం. మానవులందరిపైన ఉన్న తిరుగుబాటు యేసుక్రీస్తు పాపిగా చేయబడలేదు. When God was punishing sin, Jesus was made our sin. మన పాపముగా ఆయన చేయబడ్డాడు. ఇప్పుడు ఇత్తడి సర్పము దేనికి గుర్తు చెప్పండి? మోషే అరణ్యంలో
ఇత్తడి సర్పాన్ని చేసి ఎత్తాడు. అది దాని వైపు చూసిన వారందరూ బ్రతికారు. హల్లెలూయా చెబుదాం. ఇది గ్రహించుకోవడానికి టైం పడితే పట్టనేవండి, పర్వాలేదు. God will give you understanding. God will give you grace to explore the grace of God, the depths of God's grace and His eternal purpose. You can easily understand. You can easily grasp it. దాన్ని గ్రహించుకోగలుగుతాం. దాన్ని తరచి లోపలికి ఆలోచన చేసినప్పుడు you and I will understand the depths of God's grace. దేవుని యొక్క కృప యొక్క లోతు, ఆయన యొక్క పరిమితి, ఎంతగా ప్రేమించాడు దాన్ని మనం గ్రహించుకోగలుగుతాం. ప్రభు ఏ పాపం చేయలేదు. పాపము చేయని క్రీస్తు పాపుల కొరకు, పాపుల స్థానంలో, పాపులకు బదులుగా in our place and in our stead as our substitute, Jesus died on the cross, paying the debt of sin. మరణము పాపము యొక్క రుణమును, దాని మూల్యము చెల్లించడానికి శిలువలో వేలాడి 7 మాటలు పలికి, ఆయన మొట్టమొదట పలికిన మాట ఏంటి తెలుసండి? శిలువలో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. వీ డోంట్ డూ, మనం పాపాలన్నీ కావాలని చేయము. వీ హేట్ టు డూ థింగ్స్ దట్ వీ డూ నౌ. మనం ఏదైతే ఇష్టపడమో దాన్నే చేస్తాం. దేని మీద అయితే మనకు శక్తి లేదో అది మనని ఓవర్ పవర్ చేసి, మనని ఓవర్వెల్మ్ చేసి, మనని అంతకంతకు అందులోని ఆ చట్టంలోని బంధించాలని ఈ లోక సంబంధమైన పాప నియమము మనపై పనిచేస్తూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏకకాలంలో దేవుడు జీవింపజేసే తన ఆత్మ నియమములోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఆత్మ నియమమును బట్టి మనం సజీవులమై, పౌలు గారు అందుకనే రోమాపత్రికలో ఎంతో అద్భుతంగా మానవులకు అందరికీ అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు బయలుపరిచారు. తన వ్రాతల ద్వారా తాను వ్రాసినటువంటి ప్రతి విషయము మనం ధ్యానించడం ద్వారా మనం గ్రహించుకుంటాం. అందుకే ఆయన అంటారు, నేను ఏ విషయాలు చేయాలని అనుకుంటానో అవి చేయలేకపోతున్నాను. నేను వద్దనుకున్న దాన్నే చేయడం నా వల్ల జరుగుతూ ఉంది. ది థింగ్స్ దట్ ఐ హేట్ టు డూ, those very same things I am doing because I don't have the ability. అని జయించే శక్తి నాలో ఒక పాప నియమం పనిచేస్తుంది. రియలైజ్ దట్ దేర్ ఇస్ అనదర్ ప్రిన్సిపల్, మరి ఒక నియమం, అది పాప నియమం. అందుకని ప్రియమైన దేవుని మనలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ లేఖనాన్ని మూలాల నుంచి, అది దానికి సంబంధించిన విషయాలన్నిటి కూడా కూలంకషంగా పఠించి ధ్యానించి దాన్ని గ్రహించుకున్నప్పుడు మనం ఎంతో ఊరట పొందుతాం. వీ విల్ గెట్ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ రిలీఫ్ ఫర్ అవర్ సిన్ సిక్ సోల్. మనం పాపం చేత, అపరాధముల చేత మనం మరణించిన స్థితిలో ఉన్నందువల్ల అనేక విషయాలు వెంటనే మన స్మరణకు రావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుని కుమారుని యొక్క మన బదులు మన స్థానంలో ఆయన చెల్లించిన పాప మూల్యమును బట్టి, తిరిగి సమాధిని జయించి లేచడం బట్టి, మనకు పునరుత్థాన బలము అనుగ్రహించడాన్ని బట్టి, తనతో పాటుగా మనం సింహాసనంలో ఆయన మనలను కూర్చుండబెట్టుటాను బట్టి, వీఆర్ సీటెడ్ నౌ యాక్చువల్లీ ఇన్ ద హెవెన్లీ ప్లేస్. మనం ఇక్కడ ఏదో తాత్కాలికంగా ఈ భౌతిక జీవనం, మన ఉనికి భూమి మీద ఉన్నాం, కానీ మీ జీవము క్రీస్తుతో కూడా భద్రపరచబడింది. యువర్ లైఫ్ అండ్ మై లైఫ్, బికాజ్ ఇట్ ఇస్ సో ప్రెషస్, గాడ్ హ్యాస్ కెప్ట్. అది ఎంతో ప్రశస్తమైనది కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారునితో పాటుగా ఆయన దగ్గర, ఆయన సంరక్షణలో, ఆయన చేత భద్రపరచబడి ఉన్నాం మనం. It is not so easy for the devil to hurt us. He may temporarily inflict some trouble
సమ్ అగ్ని, మనకు ఇప్పుడు అగ్నిబాణం సంధిస్తాడు కాబట్టి అగ్నిబాణం తగిలితే అంత సుడివేం కాదు, కానీ వెంటనే దాన్ని ఆర్పివేటకు శక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నందువల్ల ఈ రోజున పాప యాత్రలో లోక జీవితంలో జయించుకుంటూ వెళుతూనే ఉంటాం. మనం అనుకుంటా అసలు మనలో ఉన్న పాప స్పృహ ఎంత గొప్పదంటే, ముందు మనకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? అరే అసలు నేను పనికొస్తానా? ఏమై వర్క్? నో, యు అండ్ ఐ ఆర్ నాట్ వర్క్. నేను అర్హున్నా? ఎవడుగా. మరి ఎలా? మన ఎడల తనకున్న ప్రేమ చేత తండ్రి వలన ప్రేమించబడిన మనము కుమారుడైన క్రీస్తు ప్రభు తండ్రి ఏకము కనుక వారిరువురు ఒక్కటై ఉన్నారు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామధేయం చేత మనందరి ఎడల యుగ యుగాల సంకల్పము కలిగిన తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో మానవాళి జీవితాలలో అగోన్నతమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. సో టుడే వీఆర్ హియర్ with our unworthy life. Oftentimes we are so overwhelmingly and so painfully aware of the fact that we have been sinners and we still are sinners. మన పాపం ఎప్పటి వరకు ఉంటుంది మనతో? చెప్పండి, ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి? till we leave this flesh. ఈ శరీరములోంచి మన ఆత్మ వేరు చేయబడే వరకు. అయితే మన పాపములు ఎప్పుడు క్షమించబడినవి? ద మోమెంట్ క్రైస్ట్ పెయిడ్ ఫర్ అవర్ సిన్స్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ 2000 years ago. మరి ఆయన అప్పుడు మనం పుట్టలేదు కదండి అంటే, మనం ఎప్పుడు చనిపోయాం అసలు? వెన్ వీ వర్ డెడ్. రోమా పత్రికలో చూద్దాం 5వ అధ్యాయం 12. ఈ సహాయం చేయండి, చదవండి. ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక్క మనుషుడే చేసింది పాపం. ఆ పాపం వలన లోకంలో మరణం వచ్చింది. ఆ మరణము అందరికీ, వారి సంతానమే కదా, మనం ఆదాము హవ్వల్లో నుంచి వచ్చింది. వాడు ఈ ఖండాలలో ఏ ఖండంలో ఏ వ్యక్తి ఎలాంటి భౌతికపరమైనటువంటి వాతావరణంలో జీవించినా, ఏ రంగు, ఎంత ఎత్తు పొడుగు, ఇవిగా అది లెక్క. ప్రతి మానవునికి ఒకే సమస్య ఉంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ is facing the reality of sin. Sin is such a reality and we have to face it. And because of sin, men have been estranged from the living God. సజీవుడైన దేవునితో మానవుడు వేరు చేయబడి తిరిగి దేవునితో కోల్పోయిన సంబంధాన్ని, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయనే సార్వభౌముడు, ఆయన సజీవుడు, యుగయుగములు మార్పు లేని వాడై ఏకరీతిగా ఉన్న దేవుడు కనుకనే కుమారుని ద్వారా లోకము ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా? రోమా పత్రికలోనే 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అనాది సంకల్పంలో మానవుల పట్ల దేవుడు కలిగిన ప్రేమ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. Why did Jesus die on the cross? Because God wanted to reveal His eternal love for all of us. మనందరి పక్షమున తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్న నిత్యమైన ప్రేమ, నిరంతరము నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన చూపించే ప్రేమ, అది యుగయుగముల ప్రేమ, మార్పు లేని ప్రేమ, ఏ హేతువు లేని ప్రేమ. దేర్ ఇస్ నో రీజన్. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు.
అందుకనే మన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనే మన సృష్టికర్త అయి ఉన్నాడు, మన ఎరిగిన వాడు. నీవు నేను పాపం చేయకునిపే మన పాపంలో పడతామని ఆయనకి తెలిసినా కూడా, ఇప్పుడు కుక్క ఎందుకు మరుగుద్ది? అది కుక్క కాబట్టి మరుగుద్ది. అ డాగ్, ఇట్స్ నేచర్ ఈజ్ టు బార్క్, నాట్ బికాస్ ఇట్ వాంట్స్ టు. అది కోరుకుంది కాబట్టి నేను మురుగుతా, లేకపోతే నేను మొరగను అని అంటా. దానికి స్వేచ్ఛ లేదు. డాగ్స్ నేచర్ ఈజ్ టు బార్క్. మానవుని స్వభావం పాపం. రీజన్ వై మ్యాన్ కంటిన్యూస్ టు లివ్ ఇన్ సిన్. మనం అనొచ్చు, నేనే పాపం. ఎవరికి వారికి ఆ పాపం తెలిసి ఉంటే చాలు. హల్లెలూయా. We know how terribly sinful, how truly we are sold out for sin. పాపం నాకు అమ్మబడిన పాపం ఎంత ప్రభావితం చేస్తుందంటే, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ సిన్ ఈజ్ శాచురేటెడ్. ఈ లోకం అంతా వ్యాపించింది. తప్పించుకొని ఎక్కడికి పరిగెత్తినా పాప ప్రతి ప్రదేశంలో, ప్రతి ఖండంలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి మానవుని హృదయంలో, ప్రతి తలంపులో. అందుకే దేవుడు ముందే చూశాడు. ఎప్పుడు 6వ అధ్యాయం చూస్తే ఆదికాండం చూడండి ఒకసారి. 6:5 ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వాని యొక్క హృదయం యొక్క తలంపులన్నీ ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని ఆయన ఎరిగి చూచి గ్రహించి మనుష్యుని భూమి మీద తాను నిర్మించినందుకు యెహోవా సంతాపపడి తన హృదయంలో నొచ్చుకున్నాడు. God is not regretting here, he is only expressing how disappointed God has been. ఎంతగా ఆయన నిరుత్సాహపడినారు. అయ్యో, ఇంతగా పతనమైపోయారా, పాపము ఇంతగా పరిణమిల్లి లోకమంతా వ్యాపి. ఎవ్రీ ఏరియా సిన్ హ్యాస్ స్ప్రెడ్. శరీరం చూస్తే శరీరం రాజకాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాపి. హృదయంలో తలంపులు, ద వెరీ థాట్ ప్రాసెస్, థాట్స్ అండ్ ఇంటెన్స్ ఆఫ్ అవర్ హార్ట్. హృదయంలో ఉన్న తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి, మంచి కొంచెం కూడా లేదు. ఈ చెడువాడిలో, చెడిపోయిన ఈ వ్యక్తిలో నుండి మంచి తలంపులు ఎప్పుడు రావాలా? దేవుడు తిరిగి మానవుడు కోల్పోయిన తన ఆత్మను పొందితే. ఆ ఆత్మ, అందుకని నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుని ఆత్మ ఎలా వస్తుంది? మనం ఎలా పొందుతాం? తిరిగి కోల్పోయిన ఆ సంబంధం ఎలా పునరుద్ధరించబడుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి మనందరినీ తండ్రి అయిన దేవునితో తిరిగి సమాధాన పరచుటను బట్టి, సమాధాన స్వార్థ లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. 1 Corinthians 15, 3 and 4, 3-4 వచనాల్లో. కనుక ఆ లేఖనములలో దేవుడు బయలుపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములతో ముడిపడి ఉన్న మన విమోచన పథకం. ఆయన నరుడయ్యాడు, పాపరహితుడుగా జీవించాడు. మన స్థానములో వధించబడి 2 దొంగల మధ్యలో ఆయన పలికిన మొట్టమొదటి చెప్పండి మాట ఏమన్నారు? తండ్రి, వీరేం చేస్తున్నారో ఎరుగారు కనుక వీరిని. రీజన్ వై God wants to forgive us is because he knows the fact that we don't have an understanding. We don't know what we speak. We don't know what we do. We don't know the consequences of our sin. But praise God, God made the way out. తిరిగి మానవులు ఈ యావత్తు విషతుల్యమైన
ఇందులో నుండి విష వలయములో నుండి మానవుడు తప్పించుకోవడానికి దేవుడే మార్గం ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతి అయిన దేవుడు ఎక్కడా తన నియమాన్ని తాను ఉల్లంఘించలేదు సుమా. మనుష్య జాతి అయితే మనం ఒకటి అంటాం, మళ్ళీ వెంటనే దాన్ని వీ కాంట్రడిక్ట్. మనం ఒకటి అంటాం, దాన్నే ఉల్లంఘించేస్తాం. రేపటి నుంచి నేను ఎవరిని ఏమన్నా ఈ మాట అన్న మరుక్షణం నుంచి వాడు ఈ విల్ బిగిన్. కనుక మానవుని యొక్క బలహీనతలు, మానవుని యొక్క పరిమితులు అన్నీ ఎరిగిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువును మనస్కారంలో మనకు బదులుగా పంపించడం వలన పాపమునకు అమ్మబడినటువంటి మనము తిరిగి దేవుని పోలిక పొందడానికి దేవుడు ఎలా సృష్టించాడో తెలుసండి. 1వ అధ్యాయంలో మనం నిర్మించబడిన విధానం చూడండి. 26, 27 వచ్చిన ఆది కాండంలో నుండే మనం ఎక్కువగా వీఆర్ టేకింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ బుక్ ఆఫ్ జెనసిస్. అన్నిటికీ ఆరంభాలు అదే. జెనసిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అండ్ దాట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో చూడండి 1వ అధ్యాయం 26, 27 వచ్చిన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము. ఆగండి. దేవుని యొక్క ఉద్దేశం సమస్తమైన వాటి అన్నిటి మీద మానవుడు ఏలుబడి చేసే దేవుని ప్రతినిధిగా, గాడ్స్ డిప్యూటీ, గాడ్స్ క్రౌన్ ప్రిన్స్గా భూమి మీద మానవుడు పరిపాలన చేయడానికి దేవుని సంకల్పంగా ఉంది. మన పోలిక చొప్పున అంటున్నాడు దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని దట్ ఈస్ ఎ గాడ్ హెడ్. దేవుని అంటే పరిపూర్ణమైనది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ ముగ్గురు ఒక్కడే. దాన్ని గ్రహించుకోవడం మనందరికీ అవసరం. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారానే మనకు అట్టి అవగాహన కూడా కలుగు చేస్తారు. కనుక మానవుడు కోల్పోయిన దేవుని పోలిక తిరిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తిని బట్టి we will get back, we will be reconciled to God the moment we believe in Jesus. యేసుక్రీస్తునందు ఆయన ఏ పాపం లేనివాడని, మన కొరకే భూమి మీద అవతరించాడని, పాపరహితుడు, పాపిగా కాదు, పాపముగా. He was made sin for us, not sinner. He has never sinned. He was made the sin, and that sin was removed by God the Father. తండ్రి అయిన దేవుని వల్ల పాపం తొలగించబడింది, పాపం శిక్షించబడింది. అందుకే ప్రభువు భయంకరమైన శ్రమానుభవం పొందాడు. కానీ తాను దేవుడు కనుక మరణం ఆయన్ని బంధించి సమాధిలో ఉంచలేదు కనుక తిరిగి 3వ దినం లేచాడు. ఈ రోజున మనం గ్రహించుకోవాల్సింది మొట్టమొదటి విషయము, దేవుడు సృజించే సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆదిలో మానవుని పాపరహితముగా, నిందారహితముగా, లోపరహితముగా దేవుడు నరుణ్ణి సృష్టించాడు. అయితే దేవుడు ఎలా సృష్టించాడు? దేవుని యొక్క వాక్యమే అధికారము కలిగినది. అందుకని 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం ఆదికాండం 1:3లో దేవుని ఆత్మ జలములపై అల్లాడు చూడెను. దేవుడు వెలుగు కాగా అని పలకగానే వెలుగు కలిగింది. 6వ వచనం ఆ జలములను ఈ జలములను ఆయన దేవుడు వేరు చేశాడు కనుక ఆకాశము, భూమి, మరి సముద్రాలు ఇవన్నీ ఏర్పడినాయి. అంతేకాకుండా దేవుని యొక్క పోలికలో మానవుడు సృజించబడ్డాడు. 1వ అధ్యాయం 26, 27 వచనాలు ఇప్పుడే చదివించాను నేను. అయితే దేవుని యొక్క మొట్టమొదటి
మరి ఆ యొక్క ప్రణాళికలో భాగం ఏంటంటే 2వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఇరువురు ఏక శరీరమై ఉందరు. భార్య భర్తలైనటువంటి వారు దేవుని యొక్క డిజైన్, అంటే దేవుని యొక్క ప్రణాళిక, లేకపోతే ఆయన యొక్క ఏర్పాటు, అంటే డిజైన్ అంటే ఏమంటే తెలుగులో ఎగ్జాక్ట్గా నమూనా, అంతేగా. దేవుడు చేసిన ప్రణాళికలో, ఉద్దేశంలో పురుషుడు స్త్రీ ఏక శరీరముగా చేయబడతారు, కుటుంబముగా వారు ఏర్పడాలి. ఆ కుటుంబం ద్వారా సంతానం కలగాలి. ఆ సంతానము భూమిని నిండించాలి. భూమిలో దేవునికి లోపడే పిల్లలు తయారు కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవుని యొక్క పతనం వలన, అపవాది శోధన వలన ఏర్పడిన ఈ ప్రతిష్టంభన దేవుడు తిరిగి కుమారుని యొక్క సమాధానపరుచు పరిచర్య ద్వారా లోకంలో సువార్త ప్రకటించడం వలన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవునితో యాక్సెస్, అంటే చేరుకునే విధానం దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే పరలోకంలో నుండి కుమారుడైన క్రీస్తు ప్రత్యక్షమవటం వల్ల లోకంలో ఉన్న మనుషులందరూ ఆ కుమారుడిని విశ్వసించడం వల్ల తండ్రి అయిన దేవుని చేరుకోవటానికి, తిరిగి సమాధాన స్థితి కలిగి ఆయనతో సంభాషించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మరి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అయితే 3వ అధ్యాయం చూడండి. పాపం వలన జరుగుతున్నటువంటి సంభవం పర్యవస్థానం ఎలా ఉందో 3వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదవాలని నేను చెప్పను, కానీ అందులో వ్రాయబడి ఉన్న ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఒకరి మీద ఒకరు తప్పులు చేసిందేమో, అందరూ తప్పు చేశారు కదా. అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ ఫలం నాకు ఇచ్చింది, ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను, ఆమె ఇస్తే తింటావా? ఆదాం గారు తెలివి చూడు. ఏమండి, ఈ అవ్వమ్మగారు నేను ఇచ్చావు దేవా, ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నా, నీకు బుద్ధి లేదా ఆదామా అని అడగలే దేవుడికి. నువ్వు తిన్నావా కరెక్టే, కానీ నీ తప్పు నువ్వు ఒప్పుకోకూడదు. మరి ఆమెను అంటావేంటి? నేను మీ ఇద్దరు కదా చెప్పాను, ఈ పలవతిన రోజున ఇచ్చాముగా మీరు చచ్చేదరు అని చెప్పాను కదా, గుర్తులేదా? ఆదాం ఏమనుకున్నాడంటే, అవ్వమ్మ లేకుండా నేను బ్రతకలేను, అవ్వమ్మతో నా ప్రాణం ముడిపడి ఉంది. అవ్వమ్మకు ఆదాం కావాలి, ఆదాముకు అవ్వ కావాలి. కనుక ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా దేవుని దగ్గర వాస్తవికతను ఒప్పుకుంటే ఎప్పుడు కూడా కృపను మనం పొందుతామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను. అయితే మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 16 నుండి 13 వరకు చూడండి ఒకసారి. ఇదంతా కూడా ఆదికాండంలోనే 3వ అధ్యాయము 16 నుంచి చదువు. ఓహో, లేదా? నీ ప్రయాసము నీ గర్భవేదన హెచ్చిస్తారన్నాడు. వాంఛ కలుగు, అతడు నిన్ను ఏలునని చెప్పాడు. నీ నిమిత్తము నేల శపించబడినది. అవిధేయతను బట్టి పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది, మరణం వల్ల సకల మానవాళి చెడిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆది కాండంలో దేవుడే స్త్రీకి, స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకు వైరము కలుగజేసి, ఆ వైరములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్ప సంతానము యొక్క తలను చితకబొచ్చాడు, జయించాడు, ఓడించాడు. మరణపు ముళ్ళు
విరిచివేయడం. ఈ రోజున మరణం అంటే భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒక్కలైనా వామ్మో వాయో. మరణం అంటే భయం లేని ఒక క్రైస్తవుడికి, నిజమైన దేవుని బిడ్డకి చచ్చిపోవడానికి సంసిద్ధంగానే ఉంటాడు దేవుని నమ్ముకున్నవాడు. చచ్చిపోతే ఏమవుతుంది? మనిషికి శరీరానికే మరణం, చనిపోయిన తర్వాతనే అసలైన జీవం చూస్తాం. ఆ విషయాన్ని దేవుడు నాకు చూపించాడు, తెలియజేశాడు. చాలా విషయాల్లో మనకి ఏమి తెలియకనే మనం పొరపడుతూ ఉంటాం. అనేక విషయాల్లో అవగాహన లేని స్థితిలోనే చీకటిలోనే మగ్గుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుడు తన ఆత్మ ద్వారా విషయాన్ని మనకు తెలియజేస్తాడు, అప్పుడు మనకు పరిపూర్ణమైన స్వేచ్ఛ, పరిపూర్ణమైన ఆనందం. భయము, దేవుని ఎడల మనకున్న ప్రేమ భయములో నుండి వేరు చేస్తుంది. మనకు భయం అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా ప్రారంభమైన మానవ జాతి పతనము 6వ అధ్యాయంలో దేవుడు తిరిగి ఆ పాత సృష్టి యావత్తును నాశనం చేశాడు. పాపము ఎలా స్ప్రెడ్ అయిందంటే ఎక్కడైనా చేయబడి అన్ని చోట్ల పాపమే. ఆలోచనలో, తలంపుల్లో, శరీరంలో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో ఇక అసలు ఏ స్థలం లేదు. So full, sin was so full and brought destruction. మరణము తెచ్చింది, శిక్షా విధిని తెచ్చింది. మానవ జాతి పతనమై వాడు దుఃఖం కలిగి, వ్యాధి కలిగి, భూమి శాపానికి గురైంది. దేవుని ఎదుట మానవుడు దేవుడిని వదిలిపెట్టేసి తనే దేవుడు అయిపోయాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? నశింపజేశాడు మొట్టమొదటి అంటే జలప్రాణి. తర్వాత ఏం జరిగింది చూడండి. దేవుడు తిరిగి, నేను ప్రారంభించేవాడని మీకు ముందే చెప్పాను, దేవుడు తిరిగి ప్రారంభించేవాడు, ఒక నూతన ప్రారంభాన్ని ఇచ్చేవాడు. గాడ్ విల్ గివ్ యూ అండ్ మీ అనదర్ న్యూ బిగినింగ్. Even when everything is destroyed, even when there is sin everywhere, God sent His Son to destroy sin, the presence and the power of sin, and to give us freedom and liberty in Christ. So we now have freedom, we now have eternal life, we now have a new beginning, that which will begin when we hear truly the gospel of the grace of God. దేవుని యొక్క కృపా సువార్త, కృప కలిగిన దేవుని సందేశం, కుమారుడైన క్రీస్తు యొక్క ఆగమనం, చనిపోయిన విధానం, సిలువలో పడిన శ్రమ, మరణమును జయించిన విధానం, మన ఎడల తాను కలిగి ఉన్న ప్రేమ, వాత్సల్యం, తండ్రి యందు తాను, తన యందు తండ్రి ఏకమై వారు చేస్తున్న యావత్తు అని అన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదిలో దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచి ఒక కొత్త స్థితిని, న్యూ క్రియేషన్, గాడ్ వాంటెడ్ టు బ్రింగ్ అబౌట్ a new beginning to human history. అందుకనే చూడండి, ఆదికాండములు 8వ అధ్యాయం 1వ వచనం చదవమా. దేవుడు ఎవరినమ్మా? నోవహును. నోవహును ఒక్కడే ఆయన కాపాడలేదు, కానీ నోవహుకు అవసరమైన ఈ లోకములో పాపం వలన భ్రష్టమైపోయిన సకల సృష్టిని, జంతు జాలువులు, పశువులు, పక్షులు కూడా దేవుడు తిరిగి నూతన పరచగోరాడు. హల్లెలూయా. ఆ నూతనముగా సృజించబడిన మానవుడు పతనము కోల్పోయిన సమస్తమును తిరిగి దేవుడు నోవహుతో పాటుగా భద్రపరిచినటువంటి ఆ యొక్క జంతు జాలములన్నిటినీ, సకల చతుష్పాద జంతువులను, పక్షులను, పురుగులతో సహా
అన్నిటినీ దేవుడు ప్రిజర్వ్ చేశారు. తిరిగి మరి వాటితో ఆ యొక్క ఒక కుటుంబం అంటే 8 మంది రక్షణ పొందారు కదా, నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గాడ్ రిమెంబర్డ్ నోవా. I love this concept of Noah finding grace in the sight of God. దేవుని దృష్టిలో నోవహు దయ పొందిన వాడైన నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు నాకు కలిగిన రోగమును ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నీకు నాకు కలిగిన అవమానమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. God wants to give you and me another new beginning in our lives. God wants to restructure everything again. He wants to replace everything. ఏదైతే కోల్పోయామో వాటన్నిటిని తిరిగి సమకూర్చడానికి సంసిద్ధముగా ఉన్నది. సమృద్ధిని కలిగిన దేవుడు, కృపా సమృద్ధి అనుగ్రహించు దేవుడు. కోల్పోయిన మన మీద ఉన్న అవమానమును, నిందను, బాధను, వ్యాధిని, వ్యధను, మనుషుల మధ్యలో పరపక్షములు కలుగజేసే సాతాను క్రియలను లయపరచటానికి హల్లెలూయా. అందరూ చెప్తాం ఒకసారి హల్లెలూయా. మనుషుల మధ్యలో కొరవడిన సమాధానము తిరిగి దేవుడు అనుగ్రహించటానికి. God wants to give you and me another new day. A day when we will see the dawn of the grace of God, the abundance of God, the fullest provision that God can make. నీ కొరకు నా కొరకు సమృద్ధిని ఆ ఏదెనులో మానవుడు కోల్పోయి బయటకు పంపించి వేయబడ్డాడు. ఇప్పుడు ఏదెనులో మానవుడు విఫలమైన ఆదాము, కడపటి ఆదాముగా ప్రత్యక్షమైన క్రీస్తు మరి ఒక తోటలో, అంటే ఏదేను తోటలో ఆదాము పతనము వల్ల మనిషి జాతి మీదకి వచ్చినటువంటి బాధలు అన్నీ కూడా పోయినాయి. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు మరి ఒక తోటలో, అంటే గెత్సెమని తోటలో తండ్రి అయిన దేవునికి సంపూర్ణంగా లోబడి మనుష్య జాతి అనుభవిస్తున్నటువంటి ఈ యావత్తు భారమును తొలగించి తానే ఆ శిక్షావిధిని భరించి మనలను నిందారహితులుగా చేశాడు. He treats us as if we have never ever sinned against God. That's the greatness of God. That's the goodness of God. That's the grace of God. That's the unmerited favor that God has afforded to us. అది ఆశ్చర్యకరం. సరేనా? మనుషులకు ఈ విషయం తెలియచేయడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. God wants everybody to know that. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను మన శ్రమానుభవంలో, ఇబ్బందుల్లో we may think we are forgotten. No, you are not forgotten. You are forever in Him remembered. He sees you, He understands you, He knows your feelings. He wants to give you the succor and the comfort that you need. We need God's comfort. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క అవగాహన, జ్ఞానము, స్పృహ. We need that touch of God. We need that understanding deep within our soul. అంతరంగంలో, మన ఆత్మ లోతులలో అట్టి జ్ఞాన వికాసమును కలుగు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడి ప్రియమిత్రులారా, ఆదాము పతనమైపోయిన సంగతి దేవుడికి తెలుసు, మనకు తెలుసు, చూస్తున్నాం, చదువుతున్నాం. దేవుని పోలికలో మనం సృజించబడ్డాం, దేవుని పోలిక కోల్పోయాం, సాతాను శోధనకు గురయ్యాము, అది దేవునికి తెలుసు. దేవుని మాట మనం మర్చిపోయాము, అందువల్ల మనం పాపంలో పడ్డామని దేవునికి తెలిసినా మనం క్షమించి ఆదాము హవ్వలు మరి వేరైపోయి మహిమను కోల్పోయినప్పుడు చెట్లు చాటున దాక్కున్నా కూడా దేవుడే వారికి ఎక్కువ కాలం నిలవబడి ఉండే వస్త్రాలను సమకూర్చాడు. తర్వాత
యుగయుగాలు నిలిచి ఉండే నిత్య జీవం తన కుమారుడు ద్వారా అనుగ్రహించాడు. నాట్ త్రూ యాప్రాన్స్, అంటే మనుషులు ఏదో కుట్టుకున్న ఆకులు అన్ని కలిపి కుట్టేసి ఏదో ఆచ్ఛాదనగా కప్పుకుంటా అంటే వస్త్రంలాగా ఎన్నాళ్ళు ఉంటుంది. అయితే దేవుడు చర్మపు చొక్కాయలను జంతువును వధించడం ద్వారా దేర్ ఇన్వాల్వ్డ్ ఏ సాక్రిఫైస్. దేర్ వాజ్ ఎ సాక్రిఫైస్. ఒక భయంకరమైనటువంటి వధించబడిన స్థితి. దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. ఇవన్నీ ఈ ఎన్నాళ్ళు చదవాలి మనం చెప్పండి, జీవితాంతం వరకు చదవాలి. ఇట్ టేక్స్ ఎ లైఫ్ టైం. గ్రహించుకోవడానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు కొంత స్పృహ కలిగిస్తారు. యాజ్ వీ ప్రోగ్రెస్ ఇన్ అవర్ వాక్ టుగెదర్ విత్ గాడ్, just as Noah walked with God, just as Enoch, even before Noah, he walked with God and he went home to be with God. దేవునితో ఉండటానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. దేవునితో నడిచే వారికి దేవుని యొక్క జ్ఞానం కలుగ చేస్తారు. అది లెక్క. మనం కూడా దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఎందుకు అన్నాడు? యాజ్ వి స్టడీ ద వర్డ్, యాజ్ వి స్టడీ దిస్ లైఫ్ గివింగ్ వర్డ్, we will become more and more powerful and stronger. We have more deeper understanding and we will progress in our Christian life. కనుక ఈ రోజున మరి నేను ఎంతగానో ప్రభువునందు సంతోషపడుతూ దేవుని ప్రియబిడ్డలమైన మనమందరము ఆత్మ సంబంధంగా వర్ధిల్లడానికి దేవుడు మనకు సహాయపడటానికి ఇష్టపడుతున్నాడు. మనకున్న మరి బలహీనతలు తీసివేయడానికి మనం మర్చిపోబడినాము. వీఆర్ ఫర్గాటెన్. మన ఎవరు జ్ఞాపకం చేసుకునేవారు లేరు అని మనం చింతపడినా మన జ్ఞాపకం చేసుకోవాల్సిన మన దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. మన దుస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. శ్రమానుభవంలో ఆయన మనని జ్ఞాపకం చేసుకుంటాడు. నోవహును జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఒక నూతన ఆరంభాన్ని అనుగ్రహించిన దేవుడు. మానవ జాతి ప్రస్థానం తిరిగి యథేచ్ఛగా కొనసాగటానికి కృపను అనుగ్రహించిన దేవుడు. ఆయన పనిని మనం విశ్వసిస్తున్నామా? ఆయన ఏర్పాటు చేసిన ఓడలో ప్రవేశించామా? హ్యావ్ వి ఎంటర్డ్ ఇంటూ ద ఆర్క్ which God prepared for us, even when we didn't have a least understanding about the provision which God made for us. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికను తెలుసుకోకపోయినా ఆయనే బయలుపరిచి, ఆయనే వచ్చి తన కుమారుని పంపి, ఆ కుమారుని అందు మనని ప్రేమించి, కానీ ఆ కుమారుని యొక్క దత్తపుత్రాత్మను మనం పొందుటకు, ఆ కుమారులో మనం భద్రపరచబడ్డకు, ఆ కుమారుని అందు నిత్య జీవము స్వతంత్రించుకున్నటకు, యుగయుగములు ఆయన ప్రేమలో నిలిచి ఉంటకు ఇది దేవుని సంకల్పం అయి ఉన్నది. కనుక దేవుడు మర్చిపోడు, ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన ప్రారంభించిన దాన్ని ఎన్నడూ ఆపివేయడు. మనుషు మాత్రుడు కాడు. He began a great work in us. He wants to continue it and he wants to make sure we all go to be with him forever in heaven and forever and ever and ever. ఆయనతో మనం యుగాలు నిరంతరము ఆయనతో జీవించడానికి దేవుని సంకల్పంగా ఉంటూ, ఆయన నమ్మిన వారికే నిత్య జీవం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నొల్లని వారికి శిక్ష విధించబడును. మనంతట మనమే నమ్మకపోవడం వల్ల శిక్ష విధించుకుంటాం. We bring upon ourselves the inevitable judgment of God upon ourselves. So let us not condemn ourselves by our disobedience and by our disbelief. మన అవిశ్వాసాన్ని బట్టి మనం ఎన్నడూ కూడా అది ఆ శిక్షా విధి గురి కాకుండా విశ్వసించి లోబడి దేవుని కృతజ్ఞత చెల్లించి పాపపు శృంఖలాల నుంచి క్రీస్తు ప్రభు ద్వారా పరిపూర్ణ నిశ్చయతతో స్వస్థత పొంది మరి డాగు మత్సలో కడుగుబడి స్వచ్ఛమైన అంతఃకరణతో శుద్ధమైన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు కలుగు చేసిన నూతన స్థితిలో తండ్రి అయిన దేవునితో యుగాలు జీవించుటకు దేవుడు తన మెండైన కృప మనకు అనుగ్రహించినందుకు ఆయన మహిమ కలుగును గాక. అందరి జీవితాల్లో దేవుడు
అటు కృపాకార్యం కొనసాగించటకు ఆయనే మరి సమర్థుడైన జీవం కలవాడుగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, తలలో వచ్చుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ లేఖనం ద్వారా, తాను భద్రపరిచిన ఈ లేఖన సత్యముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరం వినిపిస్తూనే ఉంది. మనమే అనేక సందర్భాలలో ఐహిక విచారముల వలన, భూ సంబంధమైన శ్రమానుభవం బట్టి ఆయన స్వరము మనకు వినిపించకుండా మన యొక్క రోదనయే ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక్కోసారి దేవుడు మనతో తన చల్లని మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క మాట విందాం, మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను గ్రహించుకుందాం. భూమి మీద నీతిమంతుడు లేడు, ఎవడైనా నేను నీతిమంతుడిని అని ఏదో అధికమైన మాటలు మాట్లాడితే దేవుడు వాడిని అణచివేస్తాడు. జ్ఞానం లేనివాడా, జ్ఞానము కలిగి ఆలోచించు నా బిడ్డ అని చెప్తాడు. ఎవరైనా జరిగిన పరిస్థితులను బట్టి దుఃఖపడి ఆవేదన చెందితే బైబిల్లోనే చూసే ఎంతోమంది పతనమైన వారి జీవితాలు ప్రభు వారిని ఎలా నూతనపరిచి, వారిని ఎలా పాపస్థితిలో పాపంలో పట్టబడిన స్త్రీని విడిపించి నూతన జీవాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డకు గౌరవమును ఘనతను ఆపాదించాడు. సమరయ స్త్రీ ఒంటరిగా ఎవరు వెళ్ళని సమయంలో ఆ యొక్క బావి వద్ద ప్రభు ఆమెను ఎదుర్కొని నిత్య జీవమును ఉచిత వరంగా అనుగ్రహించాడు. ఆమెకు ధైర్యము కలిగింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు నేను మీకు చూపిస్తానని ఆయన సాక్షిగా అనుగ్రహించింది. మనం ఎంతమంది నమ్ముకున్నా మనతో ఉండేవాడు ఒక్కడు ఉండడు. ఆ సమరయ స్త్రీ జీవితంలో ఎలా జరిగింది. ఈ లోకంలో ఎంతోమంది వాగ్దానాలు చేసుకుంటూ వస్తారు, కానీ మనిషి మాత్రంలో ఒక్కడు లేడు. వాగ్దానం చేయగలిగేవాడు లేడు, చేసిన నిలబెట్టుకునే శక్తివంతుడు లేడు. కేవలం దైవ మానవుడుగా అవతరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప నిత్య జీవ వరమును అనుగ్రహించేవాడు ఒక్కడు లేడు. నీవు నేను అవిధేయులంగా ఉన్నామని చింతపడుతూ ఉంటే ఇదే గడిలో యేసయ్యా నన్ను దయతో క్షమించు నాయనా, నా విధేయతలను బట్టి, నా బలహీనతలను బట్టి, ఈ లోకంలో వ్యాపించిన పాపమును బట్టి, నా నేత్రములో కలిగిన గుడ్డితనమును బట్టి, సాతానుడు కలిగించిన చిక్కు సమస్యలను బట్టి నాలో నాకే వైరం ఉన్నది. నా కుటుంబ సభ్యులతో, నా అన్నదమ్ముల అక్కచెల్లెండ్రతో, సమాజంలో ఉంటున్న ప్రతి వ్యక్తితో నాకు వైరుధ్యం ఉన్నది. లోకంలో సమాధానం లేకుండా చేసిన సాతాను యొక్క తొత్తుగా అనుచరుడుగా నేనున్న వానితో పొత్తు పెట్టుకున్నాను. కానీ యేసయ్యా నీవు వచ్చావు, నీ ప్రేమను పంచావు, నీ రక్షణను తెచ్చావు, నీ శుభవర్తమానం వినిపించావు. కేవలము హేతువు లేని నీ ప్రేమ చేత, ఏ కారణము లేకుండానే ఉచితమైన నీ కృప చేత నన్ను నీవు దరిచేరావు, సువార్తను వినిపించావు. నీ సత్యం నాకు బయలుపరిచిన వందనాలు. నీ వైపు చూచిన ఎడల రక్షణ పొందుతా. నిన్ను వెంబడించిన వాడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. నీ వాక్యమును విశ్వసించి దాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. తండ్రి, నీ పరిశుద్ధ మందిర ఆవరణలో ప్రవేశించు. హృదయపూర్వకమైన భక్తి విశ్వాసాలతో నిన్ను చేరుకోవాలనే ఆశతో నీవు ఈ లోకంలో మమ్మల్ని ఉంచినంత వరకు మేము ఒకరితో ఏదో ఒకరు గాఢమైన ప్రేమ కలిగి నీ బిడ్డలకు తగిన వారుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని మనలో ప్రతి ఒక్కరము కోరుకోవాలి. అట్టి ఆశను ఆకాంక్షను దేవుడు మనలో కలుగు చేయనుగాక. మనం సమస్తం ఆయన సమర్పించుకొని ఆయన మహిమ కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. కృప కలిగిన దేవాది పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మిక్కిలి అల్పుడునైన నన్ను, దీనుడునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీవు అనుగ్రహించిన ఈ వాక్య సత్యాన్ని మీ బిడ్డలతో పంచుకోవడానికి తరుణం. ఒకవైపు శరీరము బలహీనమే, ఆత్మ సిద్ధమే, కానీ మా శరీరం బలహీనమే. దీనికి విశ్రాంతి కావాలి, దీనికి ఆకలి దప్పికలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, కాలములు సమయాలు ఈ స్వాధీనంలో ఉన్నాయి. కనుక మేము ఎలాగో మా సమయం విశిష్టమైన సమయము, విశేషమైన రీతిలో నీవు మమ్మల్ని దర్శించుటకై
నీవు అనుగ్రహించిన ఈ యావత్తు వాతావరణాన్ని బట్టి వందనాలు. బిడ్డలు అలసిపోయినను ఆనాడు 3 దినములు నీ యొక్క అమృత మాటలు, అమృత తుల్యమైన నీ మాటలు, జీవముతో తొణికిసలాడుచున్న నీ జీవపు ఉపదేశము విన్న తరువాత వారు శోషించి ఎక్కడైనా పడిపోతారేమోనని వారికి ఆత్మ సంబంధమైన వివేచన, జ్ఞానము, ఉపదేశము అనుగ్రహించుటే కాక భుజించుటకు కూడా వారికి అద్భుతము చేసి ఆహారమును, రొట్టెలు, చేపను పంచి ఇచ్చినాడు. అట్టి ఆశీర్వాదం మాకు ఏనేటి దినాల్లో కలుగు చేయదు. బిడ్డలముగా మేము నీ ఎదువర్జులకు సహాయం. నీ స్వార్థ వినని వారు నశించిపోయిన స్థితిలో ఉన్నారు. విని విశ్వసించకపోతే వారికి నిరీక్షణయే లేదు. మేము అనేకులకు మార్గమును చూపినట్లు, మేము వెలిగించబడి ఇతరులను వెలిగించినట్లు, అయా నీ వైపు త్రోవ చూపినట్లు, నీ సాక్షులుగా మేము జీవించినట్లు, నేను ఎరగని వారికి నిన్ను గురించి తెలియజేపుటకు మేమందరం కూడా నీ యొక్క నిజమైన నమ్మకమైన వార్తాహరులుగా నీ ప్రేమ సందేశమును ఇరుగు పొరుగు వారితో పంచుకున్నట్లు సమాజం అంతట్లో కూడా మార్పు కలిగినట్లు ప్రతి బలహీనతను క్షమించమని ఈ సమయం నీవిచ్చింది. మేము మీ సన్నిధిలో ఉండి గొణుక్కుంటే, సనుక్కుంటే బయటికి వెళ్ళాక మేము బ్రతకగలమా? మేము అనుకున్నది ఏది కూడా చేయలేము. నీవు కృపను అనుగ్రహించి కాలం యొక్క విలువ ఇంకను మేము నిత్యత్వంలో ప్రవేశించక మునిపే కాలము అయినా విలువ మేము గుర్తించి ఏ సమయానికి ఏది వెంటనే స్పందించి నీకు లోబడి నిత్య జీవములో నిన్ను నీ ఆనందించు అనేకులు తిరిగి సహాయం చేయమని వీళ్ళందరినీ నీ కృపాహస్తాలకి ఆకృతం చేస్తూ చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు ఇప్పుడు చెల్లిస్తూ అందరి కొరకు అతి శీఘ్రంగా రానున్న యేసు నామములోనే ఈ ప్రార్థనా మనవులను సమర్పించి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని మహింపరచడానికి నిత్యత్వమునకు కాలమునకు ఆయనే యజమాని, అధిపతి అయి ఉన్నారు. కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో చేసుకుని ఉన్నారు, ఉంచుకొని ఉన్నారు. ఆ విషయం గుర్తుపట్టాలి. ఒక వ్యక్తి ఆసుపత్రిలో ఎన్నాళ్ళు ఉండాలి, ఆసుపత్రిలో ఎంత ద్రవ్యం ఖర్చు పెట్టాలి, ఒక వ్యక్తి ఎంతమంది చేతిలో వంచనకు రావాలి, ఎంతమంది ఎక్కడ మన డబ్బులు ఎన్ని కోల్పోతున్నాం, ఎంతమంది దగ్గర మోసపోతున్నాం, ఎన్నెన్ని వడంబడికలు విఫలమైపోయాయి, ఎన్నెన్ని అగ్రిమెంట్స్ రాశారు, అంత ద్రోహులై దొంగలై ఎలా ఒకరినొకరు వచ్చిస్తున్నావు, ఒకరి ద్వారా తినాలని ఏది స్వాధీనపరుచుకొని వాడిది కాని దాన్ని తినాలి, వాడికి కాని దాన్ని అనుభవించాలి. ఇంత దురాశతో లోకం వ్యాపించున్నది. మనమేదో దేవుని సన్నిధిలో ఒక గంట ఉండేసరికి వామో వామో అంటాం. ఇది మానవ బలహీనం. ఇంటికి పోయి మనం అంత సాధించేది ఏమీ లేదు. కాసేపు పడుకుంటా, ఒక గంట విశ్రాంతి కొంత ఆగింది, పర్వాలేదు కదా. సరే, ఇప్పుడు మనం సమస్తాన్ని దేవునికి అంకితం చేసుకున్న అవగాహనతో, జ్ఞానంతో సజీవుడైన దేవుని సాక్షులుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఆయనకి ఇచ్చే కానుకలు మొట్టమొదటిగా మనం ఆయనకి సమర్పించుకోకుండా, ఆయనకి ఇచ్చుకోకుండా, ఆయనకి ఇవ్వవలసిన ద్రవ్యము అనే ఆలోచన చేస్తాం. అంతవరకే పరిమితం చేయాలి కదా. దేవునికి ఏమేమి ఇవ్వాలి చెప్పండి చిన్నారా? నీ దేహము, నీ ధనము. అరే, మందిరంలో కూర్చుంటే నువ్వు పోయి అక్కడ నువ్వు సంచారం చేస్తావు, కుట్రాల సెంటర్లో. ఇంటి దగ్గర మరికొన్ని చోట్ల కొండల తట్టున కన్నులెత్తి చున్నాను అని బైబిల్లో ఉంటే వీడు కొండల తట్టు అంటాడు. ఎక్కడో కొన్నిసార్లు విన్నాను. కొంతమంది అటు కూడా ఆలోచన వెళ్ళిపోతుంది. అరే, భోజనం చేయాలా, రుచికరమైన పదార్థాలు తెచ్చుకొని ఇంట్లో ఉంటే ఇక్కడ ఏంటి అయ్యగారు ఇంతసేపు ఆ వాక్యం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా యొక్క ఆశను, ఆకాంక్షను నెరవేర్చడానికి ఆయన నిన్ను ఇక్కడ ఉంచాడు. నిన్ను ఒక సమృద్ధి అయిన జీవముతో నింపి తన వాగ్దానం నీ పట్ల, నా పట్ల నెరవేర్చుతానని
ఒక నిశ్చయతతో నిన్ను పంపడానికి దేవుడు ఎంతసేపు ఉంచాడు. నీ రోగం పోవాలన్నా, నీ లోకం సరిదిద్దబడాలన్నా, ఈ లోకంలో నీకు జయము కలగాలన్నా, నీ యొక్క ప్రణాళికలు యావత్తు సఫలీకృతం కావాలన్నా, నీవు నీ పిల్లలు వర్తిల్లాలన్నా, నీవు దాచిన ద్రవ్యం బ్యాంకులోకే పతనం అయిపోయి అక్కడే మర్చించుకోకుండా అవి నీకు మరలా రావాలి. నువ్వు చేసిన డిపాజిట్లు నీకు రావాలి. నీ భూమిని నీవు అనుభవించాల, సేద్యం చేయాలి. దేవుడు నీకు నాకు మంచి సమయం ఇవ్వాలి. మనం సాధించాలనుకుని పెట్టుకున్న లక్ష్యాలు మనం చేరుకోవాలి. మనం పూర్తి చేయాలనుకున్న గృహాలు పూర్తి చేయాలి. మనం కట్టేసి ఇంకొకళ్ళు వచ్చి అందులో నివాసం ఉండకూడదు. అంటే మన కోసం మనం కట్టుకున్నప్పుడు మనం దాన్ని అనుభవించాలి. ఆ దేవుని చిత్తానికి లోబడి ఆయన యొక్క ఆశీర్వాదం అనుగ్రహం పొందితేనే తప్ప ఇది సాధ్యం. నేను మళ్ళా ప్రసంగం చేయట్లేదు, కానీ మనము దేవునికి ఇచ్చేది అది ప్రీతికరమైనదిగా ఇస్తున్నామని లేదా ఆలోచించుకొని మనం కష్టపడి సంపాదించిన మన చెమటోడ్చి మనం ఆయన కృపతో అనుగ్రహించిన దాన్ని ఆయనకి ఇస్తున్నామని ఆలోచించుకొని దేవునికి ఇద్దాం. మరి సమయంలో బాబురావు కానుక పెట్టి తీసుకుంది, కానుక పెట్టే జాన్సీ కొద్ది కానుక పెట్టి ఇక్కడ పెట్టడం. మీ ఇద్దరు నేను చిన్న ప్రార్థన చేస్తాను. కానుకలు మనం సమర్పించాక ప్రార్థన చేయడం కాదు, ఇప్పుడే మనం ప్రార్థన చేసుకొని కానుక సమర్పించాలి. సరే, మనమందరం కళ్ళు మూసుకుందాం, తలలు వచ్చుదాం. ఇక్కడ పెట్టండి, అయ్యా ఇక్కడ పెట్టండి. ఏదైనా పాత అక్కడ పెట్టండి, అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేస్తున్నాం. దయమైడ నీ సన్నిధిలో ఉన్న మేము మిక్కిలి అయోగ్యులమేనని మేము ఒకవైపు జ్ఞాపకం చేసుకుంటూనే, అయోగ్యులమైన మా పట్ల నీవు చూపిన అనంతమైన ప్రేమ చేత, నీ వాత్సల్యములను బట్టి, ఎడతెగని నీ కృప సమృద్ధిని బట్టి, నిరంతరాయంగా మా కొరకై ప్రవహిస్తున్న ప్రశస్తమైన క్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి, ఆ రక్తధారులలో నీవు మా హేయమైన దుర్నీతి క్రియలను శుద్ధీకరించుతూ మాకు శుద్ధమైన అంతఃకరణము అనుగ్రహించుటను బట్టి నీ పరిశుద్ధ సన్నిధానంలో మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నీ ప్రశస్తమైన వాక్య సత్యాలను, అందులో నీవు నాయన ఇమిడ్చి ఉంచిన ఆత్మీయమైన నాయన వర్తమానం, అందులో మేము గ్రహించుకోవలసిన అనేక ఆత్మీయమైన సూత్రాలు, విషయాలు నేర్చుకుంటాం, కృపనిచ్చాం. మరి ఎక్కువగా లోతైన అవగాహన, అనుభవం, అనుభూతి, పరిశుద్ధ లేఖనాల పరిశోధనలో ఆసక్తి, దాన్ని అన్వయించుకున్నట్లో అనురక్తి నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసులండ్రను మేము కొద్దిమంది ఉంటే ఉండవచ్చు, లోకమంతా ఆర్భాటంతో ఉండాలని నీవు కోరుకోవడం లేదు, కానీ ఆశ్చర్యకరమైన నీ సన్నిధిలో మేము నీకు యథార్థ హృదయంతో సత్యాన్ని అనుసరించాలని, సత్యమును అనుసరించవలనే ఆశ కలిగిన, నీతి కలిగిన జనులుగా, నీ ప్రజలుగా నీవు చేసుకున్న వల్ల నిరంతరం నీవు ఆశ కలిగి ఉంటుండగా, మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచిత కృప వలనై ఉన్నామని నీ ఎదుట మేము గుర్తిస్తూ, నీవు అనుగ్రహించిన వాటి అన్నింటిలో శ్రేష్టమైన దాన్ని తిరిగి నీకు, నీ పరిచర్య కొరకు, నీ మందిర అవసరతల కొరకు, నీ బిడ్డల యొక్క నాయన పోషణ కొరకు, సంఘముల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, మా చిన్ని సంఘమును నీవు నియమించుకొని, మా ప్రియతమ భారతదేశంలో అనేక రాష్ట్రాలలో నిరుపేదలైన మీ సేవ కొరకు అంకితమై పనిచేస్తున్న అనేకులకు మేము చేయూతను అందించడానికి మా చిన్ని వనరులను మేము నీకు అంకితం చేసి, అందులో నుంచి అనేకులకు అందజేస్తూ ఉండగా కృపను అనుగ్రహించమని, ఇచ్చుచున్న బిడ్డలందరినీ ఆత్మీయంగా సిద్ధపరచమని, నీ వెలుగులో ప్రతిష్ఠించుకో. నీకు ఇచ్చుటలో మేము ఎవరు ఎన్నడూ పేదలం కాలేదు,
జీవితమే నీవిచ్చింది, నీవిచ్చిన దాన్ని నీకు తిరిగి అంకితం చేశావు. మాకు కలిగి ఉన్నదంతా నీ వల్లనే పొందాము కనుక మేము వెనక ముందు ఆడకుండా, వెనక ముందులు మేము ఆయన వెనకడుగు వేయకుండా అనేక ఆలోచనలతో నాయన మిక్స్డ్గా, అంటే మా స్పందన స్వేచ్ఛగా సంపూర్ణంగా ఉన్నది. ఏదైతే మమ్మల్ని ఇవ్వాలని కోరతావో దానికి లోబడి మా కలిగి ఉన్న దానిలో శ్రేష్టమైన దాన్ని ఇచ్చడం సహాయం మహిమ చెల్లిస్తున్నాం. ప్రతి పైసా నీ కొరకు వాడు యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుతూ ఉండగా మనము దేవునికి మన యొక్క కానుకలు సమర్పించుకొని మరి ప్రభు చిత్తమైతే క్లుప్త ప్రార్థనలతో మనం ఈ స్థలం నుంచి వెళదాం. నీ దేహము ధనము సమయమును చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును మనేదు చేయుము ప్రభువునకు. దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. మరి అర్పించబడిన కానుకల కొరకు, అర్పించిన దేవుని సంఘ బిడ్డల కొరకు, ఈ సంఘ క్షమాభివృద్ధి కొరకు, అందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు, అందరికీ కనువిప్పు కలుగుట కొరకు, ఈ జనముల యొక్క వాస్తవికతను ప్రతి విశ్వాసి తెలుసుకున్నట్లు ఆత్మ సంబంధమైన స్పృహ కొరకై, జ్ఞానం కొరకై, నడిపింపు కొరకై దైవజనులు సుందరరావు గారి ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని క్లుప్త ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేసిన తర్వాత మనము దైవాశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవా, ఆయన తండ్రి ఇప్పటివరకు కావాల్సిన వాడుకొని ఈ వాక్యాన్ని ఇచ్చి ఉండగా నా తండ్రి అయా అనేకమైన ఆత్మీయ సత్యాలు తెలిసి చెప్పి ఉండగా నా తండ్రి ప్రతి ఒక్కరూ మేము జ్ఞాపకం చేసుకొని మా మనసుల్లోనూ హృదయాల్లోనూ ప్రభావ నీ వాక్యాన్ని ఆయన ధ్యానం చేసుకొని మా తండ్రి హృదయాన్ని పలక మీద రాసుకొని ప్రభావ గుర్తుపెట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి ఆయన మీ బిడ్డమైన మాకందరికీ సహాయం చేయండి. ఆయన చూపించండి దేవా, నీ వందనాలు అయ్యా. మా సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని ఆశీర్వదించండి దేవా, విశాలపరచండి తండ్రి. నీకు వందనాలు. ఒక్కొక్కరు మీరు లేవనెత్తండి. ఎంతో వెనకబడిపోయి ఉన్నాం నాయన. ఇదిగో మా సంఘంలో తండ్రి ఉద్యోగం లేకుండా ప్రభావ కొద్దిమందిగా ఉన్నాం అయా. మీ చిత్తమైతే అనేక మందిని ఏర్పాటు చేయండి తండ్రి. స్తోత్రాలు అయా. ఇదిగో ఏరియా ఒక్కడైనప్పటికీ నా తండ్రి
అయా బలమైన ప్రార్థన చేసిన తండ్రి అనేక మందికి ఆయన సాక్షిగా నిలబడ్డాడు తండ్రి. ఆ ప్రార్థన వల్ల తండ్రి 3.5 సంవత్సరాలు వర్షం పడేది ఆయన పొందరాలు. అలాంటి బలమైన ప్రార్థన చేసేవారుగా ఉన్న కొద్ది మంది అయినా తండ్రి అయా ప్రార్థన చేసేవారుగా బలవంతులుగా ఉండడానికి మీ సహాయం మా తండ్రి వారి స్తోత్రాలు. ఆయన రాష్ట్ర సుధీర్ గారి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని చేయండి. ప్రతి ఒక్క బలహీనతను చిన్న కలిగించండి దేవా. అలాగే ప్రభు ఆ సతీమణి గారిని అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యంతో నింపండి. అనేక స్థలాల్లో తిరుగుతూ ఉండగా ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ప్రభావాన్ని స్తోత్రాలు. అయా ఏంటంటే ఇతర దేశంలో ఉన్నటువంటి నాయన ఎవరొస్తున్న నాయన మనవాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రికి పొందనాలు. అక్కడ మంచి వాతావరణం గ్రహించండి. అయా యుద్ధం నాయన ఆఫ్ చేయండి నాయన, సమాధానపరచండి దేవాన్ని స్తోత్రాలు. అయా యుద్ధం వల్ల ప్రభు అనేక మంది అయా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది నిరాశలైనారు తండ్రి, చాలా మంది చనిపోయారు ప్రభు. మీరే శాంతి చేకూర్చే గొప్ప దేవుడు తండ్రి పొందనాలు. ఇతరులు ఆఫ్ చేయడం ప్రభావి స్తోత్రాలు. వాతావరణాన్ని విశ్వాసం ఉంచుకున్న ఆయన అయా బలమైన తండ్రి యొక్క ఎండలేస్తూ ఉండగా మీరే ప్రభా నాయన పగలెండ దెబ్బ రాత్రి ఎండ దెబ్బ తగలకుండా కాసి కాపాడుతున్నాను మా గొప్ప తండ్రి. ఈ కాపుదాలు మనం దయచేయండి నాయన. అయ్యా వెలుగును ప్రసాదించి ప్రభావ నేను ఉన్నానని రుజువుపరచుకోండి దేవానికి స్తోత్రాలు. మా జీవితంలో ఎన్నో గొప్ప మేలు చేస్తున్నాం తండ్రి. బలహీనమై ఉండగా తండ్రి మీరు బలపరుస్తూ అనేకమైన విధానాలు జబ్బులను గర్దిస్తూ యాక్సిడెంట్ వినిపిస్తూ తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చావు తండ్రి స్తోత్రాలు. ఈ భయంకర దినాల్లో మేము ఉంటుండగా జ్ఞానం కలిగి ప్రభావ ఇదిగో దినములు శ్రద్ధ సమయాన్ని పోనీ తండ్రి శ్రమించారు మా తండ్రి. అయా సత్యనాల్లో మేము ఉంటుండగా మీ జాగ్రత్త కలిగి వెంటూ కలిగి ప్రభావ మీ సన్నిధిని ఆశ్రయించేవారుగా అయా ఇదిగో నీ వైపు చూసేవారుగా మేము ఉండి ప్రభావ అయా ఇదిగో తండ్రి వాటి అన్నింటి నుంచి తప్పించబడటానికి సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు. అయా ముఖ్యంగా నాయన మా సంఘంలో మా కుటుంబాల్లో మా మొండితో ఒకరు వంశంలో ప్రభావ ఎంతవాడిగా మన ఉంటూ ఉండగా అయా ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఇంకా దీర్ఘాయువు ఇచ్చు ప్రభావ మాకు తలగా వచ్చండి దేవాని స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి కుటుంబాలన్నింటి పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి. ఎవరొస్తున్నారైనా వేరే ప్రాంతాల నుండి జాబులు చేసుకుంటుండగా వారి జాబుల్లో తోడుగా ఉండి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వివాహం కావాల్సిన వారికి వివాహాలు జరిపించండి. అయా ఇదిగో తండ్రి గృహాలు పూర్తి చేసుకోవడానికి సహాయాన్ని అందించండి. అయా ఇదిగో మీ సహాయాన్ని అందించకపోతే మేము ముందుకు పోలేదు తండ్రి పొందనాలు. ఈ సహాయాన్ని మాకు అందించండి దేవానికి స్తోత్రాలు. అనారోగ్యం ఉన్న వారిని మీరు సత్పరచండి దేవా. మీరు ఆరోగ్యం ఇవ్వకపోతే మేము ఒక అడిగేయలేని సంగతి గ్రహించుకోవా. అయా మందుల వల్ల కాదు డాక్టర్ వల్ల కాదు కానీ మా తండ్రి మీ యొక్క కృప చేతనే మీ యొక్క నాయన మీరు అనుగ్రహిస్తేనే మాకు ఆరోగ్యం ఇస్తారు ప్రభా. అట్టి ఆరోగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ముఖ్యంగా నాయన చిన్నబాయి ఝాన్సీని జ్ఞాపకం చేసుకుని మనకున్న కొత్తలు మీరు తెచ్చండి దేవాన్ని పొందనాలు. అయా ఇవ్వండి కొన్ని ప్రభా ఇంకెవరైతే ఉన్నారో అటు బిడ్డలందరూ పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవశక్తి ముద్ర శ్రద్ధ కలిగిన సన్నిధికి ఈ బిడ్డలు కూర్చొని ఉండగా ఇసుక చెందక మా తండ్రి ఇసుకతో ప్రార్థన చేయమని మీ వాక్యం ఉన్నట్టుగా తండ్రి మేము ఇసుకోకుండా ప్రార్థన చేసే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరూ నాయన మా బిడ్డల కోసం మా కుటుంబాల కోసం మా సంఘం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేవారుగా ఉండడానికి మీ సహాయాన్ని మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరిని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బలపరచమని ముఖ్యంగా కానుకలించి ప్రతి బిడ్డని ప్రభావం అయా దీవించి ఆశీర్వదించు రెట్టింపు ప్రతిఫలం దయచేయమని ఈ వల్ల దీవెనలు అనేకమైన పొందే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ఈ దయగలి ప్రేమ వస్తానికి మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. మహోన్నతుడా కృప కలిగిన దేవా, దేని బిడ్డలమైన మేము సంఘముగా సమష్టిగా మీ పాద సన్నిధిలో మా మనవులు తీసుకుని వచ్చి మేము మొరపెడుతూ ఉన్నాం. సహాయం చేయండి. మా వ్యక్తిగత అవసరతలు తీర్చండి, కుటుంబ అవసరతలు తీర్చండి. ఆరోగ్యము ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న సవాళ్ళు నీటుగా పరిష్కరించుకొని ఎదుర్కొని నీ కృపా సమృద్ధిలో వాటి యొక్క పరిష్కారాలు మేము వెతుక్కొని నీ యందు ఆనందించే బాధ్యత ఇచ్చాయి. ముఖ్యంగా మా ప్రియతమ భారతదేశంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, మతాల మధ్యలో ఏర్పడిన ఘర్షణ వాతావరణం, మా ప్రియ సహోదరి సహోదరులు అందరూ అన్ని వర్గాల ప్రజలు సంయమనంతో వ్యవహరించి ఈ దేశంలో శాంతి కొరకు ప్రతి ఒక్కరూ ఆశపడినట్లు నీవు నీ శాంతిని ఈ లోకంలో అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నావు కనుక నీ శాంతి ప్రతి జీవితానికి, ప్రతి సమాజానికి, ప్రతి వర్గానికి, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రజలు కేంద్రంలో రాష్ట్రంలో
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, త్రివిధ దళాధిపతులు సమన్వయంతో వ్యవహరించి ప్రపంచ శాంతిలో భారతదేశ పాత్ర సరైన రీతిలో నిర్వహించుటకు సహాయం చేయండి. మా పెద్దలు, ప్రభుత్వ అధినేతలు, గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వంలోని ప్రధాని, ఎగువ దిగువ సభలు, పార్లమెంటు ఉభయ సభలు, అలాగే గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రివర్గాలు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతయుతంగా వ్యవహరించడానికి సహాయం చేయండి. వాతావరణాన్ని అదుపులో ఉంచండి. తగిన కాలంలో వర్షం కురిగినట్లు ఈ ఎండవేడికి అనేకులు నశించుకోకుండా నీవే అనుకూల వాతావరణం దయచేయి. పేదలందరినీ ఆహార వస్త్రములకు అలవటించిన పెట్టండి. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని అణిచివేయండి, పరిష్కరించి ప్రజల మధ్యలో శాంతిని, సమాధానాన్ని పరిడవిల్ల చేయండి. ఇంకను మా ప్రాంతం, మా గ్రామంలో అన్ని సంఘాలు, అన్ని వర్గాలు, కుటుంబాలు, ప్రతి ఒక్కరూ నీకు భయపడినట్లు సహాయం. మేము ఇక్కడ కూర్చొని మేము విశేషమైన వారు, మేమే గొప్పవారు అని ఎన్నడూ తలంచకుండా అందరి కొరకు ప్రార్థించే బాధ్యత, ప్రతి ప్రదేశం యొక్క సవార్థీకరణ బాధ్యత నీ సంఘాలన్నీ ఆలోచించి ప్రతి ఒక్కరూ సముచితమైన తీర్మానం చేయటం సహాయం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, పిల్లల్ని పేరు పేరు వరుసగా ఆశీర్వదించండి. ఆటంకములు, అడ్డుబండలు తొలగించి సాతాను క్రియలను లయపరచండి, దేవులతో నింపండి. అలా మీ చిత్తమైతే వచ్చేవారు అందరం కొన్ని లాగిన పాసన్నిధిలో చేర్చి కనుక మాకు దయచేయమని ఆయా దేశాల్లో, ఆయా స్థలాల్లో ఉన్న మా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, కుమారులు, కుమార్తెలు ప్రభా ప్రదేశంలో వాడుకోనమని, ఆయా పట్టణాల్లో వివిధ వృత్తులలో, వ్యవహారములలో, వ్యాపారములలో ఉంటూ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, చిక్కుల్లో పడిన కుటుంబాలు, వివాహాలు ఇంకా వాయిదా పడిపోయిన కుటుంబాలు, అనారోగ్యం వల్ల మంచం పట్టిన బిడ్డలు, రోగం పట్టి వదలకుండా వేధించబడుతున్న బిడ్డలు, ప్రతి వ్యక్తితో నీవు మాట్లాడి ఆదరణ దాయిచ్చు. నీవే పరమ వైద్యుడుగా ఉండి పరిష్కారం చేయాలి. మీకు మహిమ చెల్లిస్తున్నాం. కృప కలిగిన హస్తాలకు వేసుకోవాలి. మమ్మల్ని మేము అంకితం చేస్తాం. మేళ్ళన్నిటికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన వలన్నీ మా అందరి కొరకు అతి శీఘ్రంగా రానయ్య ఆ నిజరక్షకుడు నజరేయుడు యేసు ప్రశస్త నామంలో నీ ప్రార్థనామలో మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సహి మనకందరికీ ప్రభువును ప్రేమించు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సమస్త భక్తులకు దేవుని కృప సదాకాలం కూడా నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ చాలా వందనాలు. దేవుడు మీలో మనలో ప్రతి ఒక్కరిని దర్శించి సహాయం చేసి నడిపించునుగాక.